సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆసుపత్రిలోని వార్డులు తిరిగి పరిశీలించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను పరిశీలించి అధికారులు మరియు సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆరోగ్య రీత్యా గుండెకాయ సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి అని అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలి అన్నది జగ్గారెడ్డి కల, అది నెరవేరింది. సెప్టెంబర్ మొదటి వారంలో సంగారెడ్డిలో 500 పడకల కొత్త ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తాం. తల్లిదండ్రులని నమ్మినట్టు రోగులు డాక్టర్లను నమ్ముతారు. మరో 3 నెలలు పూర్తిస్థాయిలో అన్ని వసతులతో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని అన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీ కోసం నేను, దామన్న అనేక పోరాటాలు చేశాం. మా ఇద్దరి పోరాటం వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చింది. 3 ఏళ్లు మేమిద్దరము బీఆర్ఎస్కి చుక్కలు చూపించాము. దామన్నే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కావడం ఇంకా సంతోషం అని అన్నారు. లేతే చెప్తాడు మరి సారు, లేతే చెప్తా లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా? నేను మాట్లాడొచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాము. మనం 10 ఏళ్ళు లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం కదా చెప్పిన, మన మంత్రి గారు ఉన్నారు, మన మీరు రాయాలి మేడం. మీ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. 50 to 60 పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు? రాస్తలేరు. అంటే should also get an MRI. Yes, sir. The first MRI, I'll get you an MRI. It is a commitment from my side, I'll get you the MRI. But I want the space. షెడ్ మాట్లాడదా పై వచ్చింది. వారం ఎంత వస్తావు? వస్తావా? గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఎట్లది? ఇస్మాయిల్ కేన్ పేటట స్టాఫ్ కానీ బెడ్ కావాలి, బయట కావాలి, 10 కావాలి, మినిమం ఇంకా 5 కావాలి. ఓకే, వెళ్తే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టానికి వస్తుంది కదా. చెప్పదుడా ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళ టెక్నీషియన్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అయిపోతుంది. కమిట్మెంట్ కరెక్ట్ గా సార్ క్లియర్గా లేదు సార్. రావద్దు మీరు, పేమెంట్ చేయ మీరు ఎందుకు వచ్చి రోడ్ రమ్మని మిమ్మల్ని ఎందుకు రావాలి? మీరు ఏమవుతుంది? ఇంకా 10 కోట్లు అడిషనల్ పెట్టండి, అయిపోతుంది. 3 months సార్ మీరు సార్ని కలిసిరా పోని, వస్తలేమని కలిసిరా పోని, మీరు కలవాలి కదా, తప్పు మీది కదా. ఎట్లా మీరు చేస్తారు సార్? సార్ని మంత్రి గారిని కలవాలి కదా, మీరు రెస్పాన్స్ లేదా మీకు? లేదు, మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా. ఎవరు డిసిజన్ తీసుకునేది? ఎవరు? మినిస్టర్ గారు. ఎవరు తీసుకుంటారు? కమిషన్ తీసుకోలేదు కదా డిసిషన్. ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలియదా? మీరు ఇంత పెద్ద కాలేజ్కి మినిస్టర్ గారు
8 నెలలు అయింది వచ్చి మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలు పెడతారు మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమిట్ కండి ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడు అనేది నాకు కావాలి ఇప్పుడు మీరు డెడ్ లైన్ క్లియర్ మినిస్టర్ గారి ముందు త్రీ మంత్స్ అంటే మీరు బయట హాస్టల్ మేడం మీ డౌట్స్ చెప్పండి మేడం క్లియర్గా హాస్టల్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు థర్డ్ బ్యాచ్ పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తాను ఈ గారు మీరు ఎంటైర్ మీరు కాదు ఈ కాదు మీరు దీని కన్సల్ట్ ఎవరున్నారు మీరు మీ ఎవరు సుపీరియర్స్ ఎవరున్నారు మేము ఇంకా సియా ఎస్సీ ఎవరున్నారు ఎవరైనా ఉన్నారు సార్కి రేపు పోయి నా రిక్వెస్ట్ ఇక్కడ సార్తో రిక్వెస్ట్ చేస్తున్నా రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీ ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి గారికి చెప్పండి సార్కి చెప్పండి మీరు రేపు క్లియర్ చేయాలి మీరు విత్ ఇంక్లూడ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలి అడిగి మీరు ఇక రేపు కేర్లెస్ జరగవద్దు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసిండు క్లియర్ కట్ చెప్తున్నారు ఈ గారు రేపు సార్ ముందు రావాలి పైసలు వస్తలేమో కలవాలి సుధీరణ ఆగండి रिपोर्टर सब उधर भी सामने चलिए चलो जरा साइड
ఎవరైనా చూసుకోండి. మీరు రండి సార్, ఈ గారు మీరు రండి ఫస్ట్. మీరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ సాధించండి. ఈ గారు ఎంత మంచిగా అంటే ఈ మెడికల్ కాలేజు సమైక్య రాష్ట్రంలో అప్పుడు అన్న రామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. ఇక్కడ మెడికల్ కాలేజు, అట్లనే జోగుపేట సుల్తాన్పూర్ జేఐటి కాలేజ్. ఆ రోజున జేఐటి కాలేజు రామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషన్ అన్న బిల్డింగ్ కట్టేసి సాక్ష్యం ఇచ్చి అర్థమైపోయింది. వీడికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత మనము నేను దీక్షలు చేసిన, అవి చేసిన, నువ్వు కూడా వచ్చినాం, పంచాయతీ చేసినాము. తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కొట్లాంటి వాళ్ళు మోర్లు ఉన్నారని చెప్పి చెప్పింది. అదే కదా, మూడు సంవత్సరాలు సుక్కలు చూపెట్టాం టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్ కి. ఎవరు? నామన్నా నేను. ఓకే, ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా రామన్నా, ఇది సబ్జెక్ట్. ఇక ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి. 15 నుంచి కుతకుతగా ఆడుతున్నాడు ఏదైతే ఈ మెడికల్ కాలేజు, ఈ హాస్పిటల్, ఇదంతా. లక్కీ ఏంటంటే రామన్నకే ఈ షాక్ వచ్చేసింది. ఓకే, మన రామన్నకే మన హెల్త్ మినిస్టర్ అయిపోయాడు. వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి రామన్న గారు ఈ జిల్లాలో ఈ రోజు దాదాపు ఒక 4 రోజుల నుంచి రామన్న చెప్తున్నాడు, జగా మెడికల్ కాలేజ్ పోదాము, ఇక మనం కూర్చొని ఏమేమి చేయాలో చేద్దాము అని ఒక ఆల్రెడీ దాదాపు 1 నెల రోజుల నుంచి ఇది యాక్షన్ ప్లాన్ నడుస్తుంది రామన్న దగ్గర. నిన్న మొన్న అనుకోని సడన్ గా డేట్ ఇవ్వగానే మనం ఈ రోజు మెడికల్ కాలేజ్కి వచ్చినాం. ఈ రోజు స్వయంగా మంత్రి గారే రామన్న గారు డైరెక్ట్ గా అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్, సూపరింటెండెంట్ గారు కానీ, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అన్న నేను ఒకటేగా అన్ని విషయాలు మీరు చూసింది, నేను కోరేది లేదు. మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని అడిగారు, ప్రిన్సిపాల్ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు, మీరు నోటు తీసుకున్నారు. మీరు ఆ నోట్లో మీరు వాళ్ళు అడుగుతున్నారు, అవన్నీ విషయాలు ముందు మాట్లాడతారు. అన్ని చూసాడు. చిన్న పిల్లల హాస్పిటల్ పోయి చూసిండ్రు, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నారు. కన్సల్టెంట్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి అంటే ఇప్పుడు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్క రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకొని దాని మీద వాళ్ళు చివరిగా నేను అడిగినా ఇప్పుడు అన్న మరి ఇక దీనికి ఎందుకు నేనే కదా, మనదే కదా, ఇంకేమున్నది, ఇక అవన్నీ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని నేను. కానీ అన్న నా ఒక్క రిక్వెస్ట్ ఉంది, ఒక 5 నెలల లోపల, 6 నెలల లోపల మీరు తక్షణమే వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. అదే కాబట్టి ఇనాగ్రేషన్ చేయాలి. కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, డిపార్ట్మెంట్ ఎవరు, మీరు దయచేసి మీరు చాలా తప్పు చేశారు. 8 నెలల గవర్నమెంట్ వచ్చి మీరు 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 పోయి కలవకుండా రిపోర్ట్ ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది మాకు? అన్నకి ఎట్లా తెలుస్తుంది ఇదంతా? సరే, మీరు విషయాలన్నీ రామనగర్ మాట్లాడతారు విషయాలన్నీ. నా రిక్వెస్ట్, సంగారెడ్డి నియోజకవర్గంగా ఉమ్మడి జిల్లా
అంటే ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు పక్కన వికారాబాద్ జిల్లా కానీ అటు ఇటు చూసుకున్నా కూడా దాదాపు అన్న నాకు ఐడియా ఉన్న దానికి ఏంటంటే డైలీ తక్కువ ప్రతి వారం సోమవారం అయితే ఒక 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్ వస్తారు అన్నమాట. అంతే కదా మేడం? 1500 అవుట్ పేషెంట్ 1500 వస్తుంది. ఇక్కడ మంచి స్టాఫ్ ఉందన్న, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. అందరూ కూడా మంచిగా అందరూ కూడా మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రోత్సహిస్తాం. మనది ఉంటా వాలంటీర్ కాదు మనదంతా. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే అసలు విషయం రామనగర్ నోట్లకి చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. కాబట్టి నా అప్పీల్ మా చైర్మన్ గారి పక్షాన కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేసిన అన్ని విషయాలు చెప్పిన అందరు రిక్వెస్ట్ ఇప్పుడు రామన్న గారు మన మినిస్టర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు. ఓకే, ఇక్కడ ఉన్న మెడికోస్ కాబోయే డాక్టర్స్ ఇంటరాక్షన్ అవుతారా? Any of the medicos want to interact with the government? I don't know if I can stand here before all the star was here, but I'm blessed to have you all today in our college. Like your presence has graced us today. It's truly like a memorable day. And at the in the college history. Sangareddy history lo pakka ఇది నిలిచిపోతుంది. మాకు ఎంత తొందరగా లేక అంత తొందరగా కాలేజ్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి మాకు అందించాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మాకు ఇక్కడ అత్యున్నతమైన ఉత్తమమైన ప్రొఫెసర్ అందరూ ఉన్నారు సార్. మాకు ఇక్కడ స్టాఫ్ బిగ్ సక్సెస్ సార్. ప్రాక్టికల్స్కి మాకు ప్రాపర్గా క్లాస్ లేకపోయినా మాకు ఇక్కడ అన్ని వాళ్ళు చూసుకుంటారు సార్. అరేంజ్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ టైమింగ్స్ అవన్నీ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఏమిటి కాకుండా మాకు ప్రాపర్గా చూసుకుంటున్నారు సార్. సో ఐ వుడ్ లైక్ on this occasion I would like to thank all the professors, all the staff of GMC Sangareddy and GGS. Anything else? ఏం చెప్తారు? What about the girls? అందరికీ పెద్దవాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ మీ సంగారెడ్డికి రావడం, ఇంకా సంగారెడ్డిలో కాలేజ్ రావడం. సంగారెడ్డి సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా న్యూస్ పేపర్స్ వింటుంటారు, గవర్నమెంట్ వింటుంటారు, పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్స్ చెప్తుంటారు, లైక్ ఎంత చేస్తున్నారు. What is it, the issue? How are you players? Are you comfortable? What else you want? How is the quality? Everything. We'll have a discussion. We'll have a Quality wise, teachers, professors are great, sir. Even though we don't, like Uday said, our classmates said, even though we don't have that much equipment, they're getting it. They're getting the quality education. But as a government, we like to request, we want much more quality education for the future of our government health, our people health. We want that equipment, sir. Good. What else? What else? So what you can provide, and we want our construction to be held, and Okay. playgrounds, sir. We are health-wise, we are not that much good enough. Well, Kennedy, Sir, Tejasvi, sir. Huh? Tejasvi Center. Tejasvi. Yes, sir. What was your name? Yeah? Okay. Anything else? First auditorium. Oh. ఏమైనా auditorium? Huh? Sir, play hostels. First. Hostel దగ్గర పడుతుంది కదా పల్లెండి కూడా. Better పడుతుంది, sir. కాకపోతే second year వచ్చేసాము. The third year వరకు. I'll give an answer on this. I'll give a reply. Anything else? So what is that you are planning to be in future? As only you will be satisfied with MBBS or going to do your PG or further? PG specialist, whatever it can possible to have a good health education, health for our people, sir. How do you view the Indian society from a medical perspective as a professional? I am a It's not up to the layman. marks. You are a doctor. Yes. I am a layman. I don't know anything about the medicine or anything. I come to you with fever. I don't know why I got the fever. How do you treat me? You treat me, but do you carry that human angle with you? Yes, sir. We do. We come down to their level. We talk in their level, Right. so they can understand. Yes. Even though we studied in the Yes. like in the high terms, medical terms, Yes. we'll get into them. Now we have a we go into clinical postings. Right. There we interact with. We'll take
take the history taking. We'll take the history taking not in the medical terms, but in their layman terms. So we can interact and have a very good conversation and understand where the disease is coming from. From the root cause, we are taking that thing, sir. Which is the most dedicated, pious profession in the world? Obviously. Obviously, Doctor. doctor. Yes, sir. So for a layman doesn't know where God is, how God looks. Yes, sir. But for him, doctor is everything. Yes, sir. But somewhere don't you feel that somewhere the exploitation is also taking place? Obviously, sir. Where there is a importance, there will be exploitation also. So how to curb it? How to come out of it? How to protect the common man? We have to understand their ethics, sir. First, we have to be a patient to understand what patient I love feels. you. I respect you. Ah. Empathy. And we see, actually, whenever the patients come, we have to feel like that our family members, as our mom, as our dad, or as our grandpa, grandma, anything. If we feel like that, we have to give proper attention and proper care for them, utmost attention and utmost medical treatment. That's what I feel, sir. Wonderful. Right, thank you. Want to speak anything else? ప్లేస్లో ఉండి మనం చూసుకోవాలి. అప్పుడు మనకు అలా ప్రాబ్లం ఏంటి అప్పుడు అర్థమవుతుంది. మన ప్లేస్లో ఉండి ఏమైంది అని అనుకుంటే కాదు. ఒకవేళ మనం మన ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం అట్లా ఆలోచించి మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎందుకు డాక్టర్ దగ్గరికి ఒకటే డాక్టర్ దగ్గర ప్రతిసారి మనం వెళ్తాం. ఎందుకంటే డాక్టర్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడతాడు. అయినా సగం మాటలతోనే సగం డబ్బు పోయింది అనుకుంటారు. ఇట్లా మంచిగా మాట్లాడుతుంది కమ్యూనికేషన్ టు కర్వ్ ఇట్. One of the things which NMC has introduced is HEADCOM. So we are getting this HEADCOM sessions, communication awareness skills ఎక్కడి నుంచే ఇంపాక్ట్ చేస్తున్నారు. ఇంకా పోస్టింగ్స్ వల్ల కూడా మాకు కొంచెం హెల్ప్ అయింది సార్. Projects interaction. Good, excellent. Keep it up. So shall I start now? Anything else? No. As your session, can you give us any suggestion that we can improve? I'll share my experience with you. Hello. I have gone through the entire hospital, government, general hospital teaching. I remember I was MLA in 89 December. It's a huge property, the district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాదే కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ ఏది అన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఉంటే గుండెకాయ అంటే సుగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. మా మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నాము. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరం. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే 1-2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాము. ప్రభుత్వ పరంగా పిఎస్సిఏ కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటలే కానీ, టీచింగ్ హాస్పిటలే కానీ, ప్రధానంగా నాకు అర్థమైంది 7 మాసాల్లో ఏంటి అంటే, ఒకటి హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే క్యాడరు, స్టాఫ్ అవసరము. రెండవది డ్రగ్స్ అవసరము. పెద్ద హాస్పిటల్ అయితే ఎక్విప్మెంట్ అవసరము. టెస్ట్లు క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో శుభ్రత ఉండాలి.
శుభ్రత ఉండాలి అంటే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం తరపున పనిచేస్తున్న డాక్టర్ కూడా ఆ హాస్పిటల్ని ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైతే డాక్టర్లు హాస్పిటల్ ఇది నాది అని చెప్పి ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పేషెంట్, ఆ పేదవాడు కూడా ఆ హాస్పిటల్ ఓన్ చేసుకుంటాడు, ఇది నా దవాఖాన. ఎప్పటిదాకైతే మనకు ఆ నిర్లక్ష్యము ఉంటుందో హాస్పిటల్ మనం కంప్లీట్ గా సంపూర్ణంగా పెంపొందించలేము, కాపాడుకోలేము. ఈరోజు మనము బాధ్యతతోటి, జవాబుదారీతనంతో మన హాస్పిటల్ నిర్వహణలే కానీ, మన పేషెంట్లు అంటే మన క్లయింట్లు, మన పేషెంట్లు అంటే మన కస్టమర్లు. మనకు భావన ఏముంటుంది అంటే ఆయన వచ్చిండు, ఫ్రీగా మనం చేసి పంపాలి, చూద్దాంలే, చేద్దాంలే, బెడ్లు ఉన్నాయిలే, బెడ్లు లేనిలే అనే భావం ఉంటుంది. కాదు, ఎప్పటిదాకైతే లేదా నువ్వు ఆ పేషెంట్ ని నా క్లయింట్ గా, నా కస్టమర్ గా నువ్వు ట్రీట్ చేస్తావో అప్పుడు నువ్వు ఓన్ చేసుకుంటావు, ఇది నాది అని చెప్పేసి. ఆ భావన, ఆ సిద్ధాంతము, ఆ దృక్పథము మనకు కలగాలి. అప్పుడే ఆ వృద్ధికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే except a medical professional or people who are well versed in that profession, being clinical or non-clinical, the rest are novices, అంటే అమ్మాయి తెలియని వాళ్ళు. I may be a minister, I was a deputy chief minister of Andhra Pradesh, agree, but when I go to a doctor నాకు ఏమి తెలియదు. ఈ కాలంలో ఒక 2-3 అంశాలు ఏం తెలుస్తాయంటే, ఒక షుగరు, ఒక బీపీ, ఒక డయాలిసిస్, ఒక రక్త పరీక్షలు. బీపీ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని ఈ మధ్య కాలంలో అందరికీ అర్థమవుతుంది. దీనికి తప్ప మనం ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి మనకు తెలియదు. డాక్టర్ చెప్తే సంపూర్ణంగా విశ్వసిస్తాము, నమ్ముతాము. మన తల్లిదండ్రులు ఏ రకంగా నమ్ముతాము, మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అదే పద్ధతిలో నమ్ముతాం. ఆ నమ్ముని బొమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మన డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్, కమిట్మెంట్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవారు, ప్రగాఢ అనుభవం ఉన్న డాక్టర్స్. ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకొని ఫెసిలిటీస్, సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే nobody can beat government doctor or the government facilities. మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. ఈరోజు ఒక రకంగా సీరియస్ గా ఆలోచన చేస్తే మనకు అర్థమైనది, ప్రైవేట్ రంగంలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తనది అంటే, మేము చట్టాలకు అతీతంగా ఉన్నాము, మనల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు. ఈ దేశంలో ఉన్న, ఏ వృత్తిలో ఉన్న, ఇంజనీర్గా, రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, క్లినిక్ పెట్టుకో, హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్గా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. ఈ మెడికల్ హెల్త్ కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని మా శాఖ ఖచ్చితంగా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక పేషెంట్ ఒక క్లినిక్, హాస్పిటల్ పోతే టెస్టులు ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు మనకు తెలియదు.
ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అని కూడా తెలియదు. ఈ యాక్ట్ ఏమంటుందంటే అన్ని డిస్ప్లే చేయాలి. ఓ సామాన్యంగా మనం మార్కెట్ పోయినప్పుడు, మాల్ పోయినప్పుడు, షాప్ పోయినప్పుడు మనం రేట్ ఏ రకంగా తెలుస్తాయో అదే రకంగా క్లినిక్ హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మనం చూపెట్టాలి. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్స్ ఉన్నారు, ఇది క్లినికల్, ఇది నాన్ క్లినికల్, ఇవి రేట్స్ అని చెప్పేసి. మనకేమున్నది అంటే అదే సర్కార్ దవాఖాన పోతే టెస్టులు చేస్తున్నారో, డాక్టర్ ఉంటారో, బెడ్ దొరుకుతాయో అని బాగున్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కార్ దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, కానీ మీరు ఒక నయా పైసా తీసుకున్నారు. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 2000, 3000 రూపాయలు అవుతాయి. ఎందుకు ఇక్కడ పుక్కడికి వస్తుందా, మనకు పైసలు తీసుకుంటలేం కదా మన సర్కారు, దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్, చిన్న పట్టి కట్టించుకుంటే 10,000 రూపాయలు అయితే అమ్మ 10,000 రూపాయలు ఖర్చు అయింది అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా 500 పడకల హాస్పిటల్ కి శంకుస్థాపన త్వరలోనే చేద్దాం. కనీసం 3 మాసాలు, 4 మాసాలలో సంపూర్ణంగా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగే కానీ, హాస్టల్ ఫెసిలిటీసే కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. దానికి తోడు మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెంచాలి, ఇంకా బెడ్స్ పెంచాలి, పీడియాట్రిక్ బెడ్స్ పెంచాలి. మనం ఎస్ఎన్సీయూ కానీ నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో, మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేద్దాం. చివరగా మీ అందరితో ఒక విన్నపము, ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ, నర్సింగ్ హాస్టలే కానీ, పిల్లలకు హాస్టలే కానీ ఇంకో 3 ఈ ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ ఇన్ అనదర్ 4 months time we'll complete the entire structure and we'll hand it over to the students. That will be our responsibility. చివరగా can we start an Ayush OP based hospital in Sangareddy government hospital premises? So because of the space constraint you have to take it out. So no, don't say that OP. I want a note on that. I want immediately a note on that. That is very disturbing. That's not good. Already we were running an Ayush hospital in Sangareddy. Yes, sir. Am I right? Yes. What was the OP in Sangareddy Ayush hospital? So it was 30 to 40 patients per day. Per day, Sir, different. Whatever it is, ultimately overall the OP was 40 to 50 patients per day, but we don't have an Ayush hospital. What about the space constraint? You said you afraid to start this Ayush hospital. And secondly, we are going to lay the foundation for a new DM and HO office in Sangareddy. With regard to the Ayush hospital, I want, what is the area you need for Ayush hospital? Can we have some other area? Sorry. We will start an Ayush outpatient hospital in next 15 days in Sangareddy.
And we'll have a permanent structure to be built in Sangareddy in a span of 1 year time. I have asked the R&B department to give a report. Where is R&B department? I want the R&B department to give a report at what stage the entire building structures are. When are you going to complete it? I have announced that in another 3 months, 4 months time we are supposed to complete the entire structure. I want a report on that. One. Secondly, we want a meeting tomorrow in Hyderabad, and I'll ask you CEO or ENC everybody to come there. We'll have a discussion. What is the issue? What are the hindrances? We'll try to clear them. Okay, Ravitlara? ఇంకేమో చెప్పాలా?